శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహావిష్ణువు ఏకవింశతి అవతారాలు. మహాభాగవతం ప్రథమ స్కందంలో ఈ 21 అవతారాల గురించి చెప్పబడింది. తర్వాత వివిధ స్కందాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. శౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పింది ఏమిటంటే, అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు ఆయన అవతారాలు, లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడతాయి. బ్రహ్మ అవతారం. దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రాహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు. యజ్ఞవరాహ అవతారం. రసాతలంలోకి కుంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తి అయి ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు. నారద అవతారం. దేవఋషి అయిన నారదునిగా అవతరించి సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు. నరనారాయణ అవతారం. ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్య సాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్ఠానపూర్వకంగా శమధమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు. కపిల అవతారం. నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అప్పుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునికి తత్వనిర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. దత్తాత్రేయ అవతారం. భగవానుడు అత్రి అనసూయ దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు మరికొందరు బ్రహ్మవాదులకు ఆత్మవిద్యను బోధించి ఆ శాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ విద్యకు అన్వీక్షకి అని పేరు. యజ్ఞుడు యజ్ఞ అవతారం. భగవంతుడు రుచి మహర్షికి ఆకోడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. వృషభావతారం. భగవానుడు అగ్నిధ్రుని కొడుకు నాభికి మేరుదేవియందు జన్మించి విద్వాంసులైన వారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. పృథు అవతారం. పృథువు అనే చక్రవర్తిగా ధేను రూపం ధరించిన భూమి నుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహారయోగ్యాలైన సస్యాదులను, ఓషధులను భూమి మీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు. మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనవను, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు. కూర్మావతారం. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు. ధన్వంతరి అవతారం. అమృత కలశాన్ని ధరించి వచ్చిన వారికి అందించాడు. మోహిని అవతారం. జగన్మోహిని అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు. వరాహావతారం. వరాహావతారం హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించి వేదాలను కాపాడిన అవతారం. రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి చక్రాయుధంతో వాణ్ణి సంహరించి భూమాతను జలంపై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించిన స్వామి. నృసింహావతారం. లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీ నారసింహమూర్తి అయి ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు. వామనావతారం. కపట వామనమూర్తి అయి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. పరశురామ అవతారం. మదోన్మత్తులై బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై 21 మార్లు దండెత్తి వారిని దండించాడు. వ్యాసావతారం. కృష్ణద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు. రామావతారం. పురుషోత్తముడైన శ్రీరాముడై రావణ సంహారం కావించాడు. బలరామావతారం. కృష్ణావతారం. బలరామకృష్ణులుగా ఒకే మారు అవతరించి దుష్ట సంహారం గావించి భగవద్గీతను ప్రసాదించాడు. బుద్ధావతారం. కలియుగాది సమయంలో కీకట దేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలికి అవతారం. కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయసుడనే విప్రునికి కలికి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయగలిగాడు. సర్వే జనా సుఖినో భవంతు.